రైట్ మనం చూస్తున్న దృశ్యాలు ఆ పూరిపాక నుండి పులి బయటికి పరుగులు తీసినప్పటి దృశ్యాలు ఇవి. ఒక్కసారిగా పూరిపాక నుండి బయటికి పరుగులు తీసింది పులి. సరిగ్గా ఇదే సమయంలో రెస్క్యూ టీం ఇటు మత్తు ఇంజెక్షన్ ని గురి చూసి కొట్టారు. దీంతో అది చెరువు దగ్గరికి చేరుకునే లోపే ఇటు పూర్తిగా మత్తులోకి జారుకుపోయింది. దీంతో వెంటనే ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు, రెస్క్యూ ఆపరేషన్ ని. అక్కడికి పోలీసులు అలానే రెస్క్యూ సిబ్బంది పరుగులు పెట్టి చెరువు దగ్గరికి దూసుకు వెళ్లిన ఆ పులిని, అంటే అప్పటికే మగతలోకి జారుకున్న ఆ పులిని పట్టుకొని వెంటనే బోనులోకి తరలించారు. అయితే ఆ తర్వాత అక్కడ చెరువు నుండి ఇటు బోన్లోకి చేర్చేది కూడా ఒకంత టెన్షన్ రేకెత్తించింది. ఎందుకంటే మత్తు కూడా కేవలం 5 నిమిషాలే ఉంటుంది కాబట్టి ఆ 5 నిమిషాల్లో ఆ చెరువు దగ్గర నుండి పులిని ఇటు బోనులోకి చేర్చాలి. రెస్క్యూ సిబ్బంది చాలా చాకచక్యంగా చాలా స్పీడ్గా స్పందించారు. వెంటనే హుటాహుటిన ఇటు బోన్లోకి తరలించి మొత్తానికి క్షేమంగా కూర్మాపురం వాసులు ఊపిరి పీల్చుకునేలా చేశారు. మధ్యాహ్నం నుండి ఎప్పుడైతే కూర్మాపురం వాసులు ఇటు పొలం దగ్గర పరుగులు తీస్తున్న పులిని చూసి ఆ ఫోన్లో రికార్డ్ చేసి ఇటు రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారో అప్పటి నుండి మొత్తం ఊరంతా ఒకలాంటి టెన్షన్కి గురైంది. ఏం జరుగుతుందా, పులి దాడికి ఎవరైనా బలి కావాల్సి ఉంటుందా అంటూ ఒకలాంటి టెన్షన్. కానీ ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని చాకచక్యంగా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయడం, అలానే ఆ పూరిపాక చుట్టూ ఫెన్సింగ్ ని ఏర్పాటు చేయడంతో పులిని ఖచ్చితంగా బంధిస్తారన్న ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఆ తర్వాత పులి అనుకున్నట్లుగానే చాకచక్యంగా దాన్ని పట్టుకోగలిగారు. ఫ్లడ్ లైట్ల వెలుతురు నుండి తప్పించుకునేందుకు పూరిపాక నుండి పులి ఇలా బయటికి పరుగులు తీసింది. సరిగ్గా ఇదే సమయంలో ఇటు రెస్క్యూ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి ఇటు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో పులి ఇటు చెరువు వైపు పారిపోతూ ఉండగానే ఒక్కసారిగా మగతలోకి జారుకుంది, అక్కడికక్కడే మత్తులోకి జారుకుంది. దీంతో వెంటనే అక్కడికి రెస్క్యూ సిబ్బంది పరిగెత్తి పులిని పట్టుకొని తీసుకొచ్చిన దృశ్యాన్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాము. పులిని పట్టుకోగానే వెంటనే అక్కడ కూర్మాపురం వాసులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటికి కూడా ఒకలాంటి టెన్షన్. ఎందుకంటే మత్తు కేవలం 5 నిమిషాలే ఉంటుంది కాబట్టి రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన దాన్ని తీసుకొచ్చి బోన్లోకి ఎక్కించేంత వరకు అక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. అంత పెద్ద పులి, ఆ ఆకారాన్ని చూస్తేనే ఒక్కసారిగా వణికిపోతాం. అలాంటి పెద్ద పులిని పట్టుకొని బోన్లోకి ఎక్కించేంతసేపు కూడా ఒకలాంటి టెన్షన్ నెలకొంది. మొత్తానికి కూర్మాపురం వాసులు ఊపిరి పీల్చుకున్నారు.